హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం నేర్చుకోబోతుంది ఏంటి అంటే మన ఆండ్రాయిడ్ మొబైల్స్లో వాడే షేర్ అప్లికేషన్ని మన ల్యాప్టాప్లో లేదా కంప్యూటర్లో ఏ విధంగా వాడాలి అనేది నేను చూపించబోతున్నాను. అయితే ఫస్ట్ మీరు మీ ఒక ఇంటర్నెట్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు టైప్ చేయాల్సింది ఏంటంటే shareit.lenovo.com అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. అయితే ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత చూడండి, మనకి ఈ విధంగా ఈ పేజ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ డౌన్లోడ్ అన్న ఆప్షన్ దగ్గర చూడండి, ఇక్కడ విండోస్ డెస్క్టాప్ వెర్షన్ అన్న ఆప్షన్ క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత చూడండి, మనకి ఇక్కడ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. ఓకే, సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత చూడండి, మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ డెస్క్టాప్ మీద ఇక్కడ చూడండి షేర్ అనే అప్లికేషన్ వస్తుంది. ఇలా వస్తుంది ఈ యొక్క యాప్. డెస్క్టాప్ మీద వచ్చిన దాన్ని ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ డూ నాట్ ఆస్క్ అగైన్ అని వస్తుంది కదా. ఈ డూ నాట్ ఆస్క్ అగైన్ అంటే ఇది టిక్ పెడితే ఏమవుద్దంటే, ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఇది నెక్స్ట్ క్లిక్ చేస్తాం కదా, ఈ ఆప్షన్ అగైన్ రాదు, మళ్ళీ అంటే రిపీట్ రాదు. ఓపెన్ ఒకవేళ ఇప్పుడు ఈ యొక్క షేర్ ఇట్ వాడేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి వాడాలంటే మనకి మళ్ళీ ఇలాగ వస్తుంది. టిక్ పెడితే కానీ ఇలా రాదు. నేను టిక్ పెట్టుకుంటున్నాను. టిక్ పెట్టుకుని నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్టార్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మన ఆండ్రాయిడ్ మొబైల్లో వచ్చినట్టు వచ్చింది. ఇక్కడ మీరు నేమ్ కావాలంటే ఇది ఎంచుకోవచ్చు. నేను రూమ్ అని నేమ్ ఉంచేస్తున్నాను. ఇక మీకు కావాలంటే సేమ్ ఇంకా మన మొబైల్లో ఎలా అయితే ఫిక్స్ పెట్టుకుంటాం సేమ్ అలాగే ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. చూడండి, సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్లో ఓపెన్ అయినట్టు సెండ్ రిసీవ్ అనే ఆప్షన్ వచ్చింది. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది ఈ యొక్క సాఫ్ట్వేర్కి ఏంటంటే మన కంప్యూటర్లో లేదా ల్యాప్టాప్లో లేదా వైఫై ఉండాలి. మనకి ఇప్పుడు ల్యాప్టాప్లో అయితే సాధారణంగా వైఫై ఉంటుంది. అయితే మనకి డెస్క్టాప్కి వచ్చేసరికి వైఫై ఉండదు. అది మనకి ఒకవేళ వైఫై కావాలి అనుకుంటే మనకి ఇక్కడ చూడండి, మనకు మార్కెట్లో వైఫై అడాప్టర్స్ అని దొరుకుతున్నాయి. ఇలా ఉంటుంది. అయితే దీని కాస్ట్ వచ్చి మనకి 150 రూపీస్ నుంచి 600 రూపీస్ దాకా ఉంటుంది. దీన్ని అటాచ్ చేసుకుని మనం వైఫై షేర్ ఇట్ అనే అప్లికేషన్ వాడుకోవచ్చు. థ్యాంక్ యూ వ్యూవర్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ సలహాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి నా లేటెస్ట్ వీడియోస్ కోసం నా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ మెయిల్ పొందగలరు.